ఎలక్షన్స్ ముందు పుట్టా దంపతులు ఏదైతే చెప్పారో సో ఒక యాజమాన్య పద్ధతిలో ఇది జరుగుతోంది అని చెప్పి సో వాళ్ళు అలా ప్రచారం చేసి ఒక్కసారి గద్దెక్కిన తర్వాత వాళ్ళు కూడా అదే పదంలో ఉన్నారు, అదే పుంతలు తొక్కుతున్నారు అనేది ఒక వర్గం వారు అంటున్నమాట. మరి దానికి మీ సమాధానం? ఒక వర్గం వారు అని అంటే అది ఆపోజిషన్ వాళ్ళే అంటారు. మనం ఎంత పనులు చేసినా కూడా మాకు ఇచ్చిన టైము 2014 నుంచి మొన్నటి వరకు ఒకటేసారి ఎమ్మెల్యే అయినారు పుట్ట మధుకర్ గారు 5 సంవత్సరాలు. వాళ్ళు 30-40 సంవత్సరాలు పరిపాలించి కూడా ఏం పనులు చేయని వారు పుట్ట మధుకర్ గారు నిజంగా చినుకు పడితే కునుకు పడని విధంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. పలిమెల, పంకెన, ముకునూరు, నీలంపల్లి, దమ్మూరు, బూరుగుగూడము, మహాదేవ్పూర్ మండలం కానీ, ఇటు చూస్తే కాటారం మండలము, అటు చూస్తే మహాముత్తారం మండలం, సింగంపల్లి, యత్నారం, అవన్నీ గ్రామాలు చూస్తే కనుకునూరు. అసలు ఒక లింకప్ రోడ్డు వేస్తే ఇవన్నీ గ్రామాలకు బ్రిడ్జీలు ఇట్లా కట్టుతే అసలు నిజంగా ఒక్క దగ్గర ఎక్కితే మళ్ళీ చివరికి వచ్చే విధంగా పుట్ట మధుకర్ గారు ఒక్క పలిమెల మండలంలోనే 8 బ్రిడ్జీలు కట్టడం జరిగింది. 8 బ్రిడ్జీలు. ఒకప్పుడు వారి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా గర్భిణీ స్త్రీలను 2 తాళ్ళు మంచాల కట్టుకొని 2 కట్టెలు పట్టుకొని అందులో పండబెట్టుకొని పెద్దంపేట వాగు దాటితే గాని మహాదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రాలేకపోయేవారు. ఆ విధంగా పట్టుకొచ్చి డెలివరీ చేసి కొంతమంది సమయం కూడా అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బంధువులు ఇటు సైడ్ ఉండి ఆ వాగు మధ్యలో ఉండి దూరం నుండి కాలేస్తా ఉంటే శవాన్ని దహనం చేస్తా ఉంటే చూసి ఏడ్చిన రోజులు అవి. ఆ రోజు నుండి ఒక బీసీ బిడ్డ అయిన బహుజన బిడ్డ అయిన పుట్ట మధుకర్ గారి నేతృత్వంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో పాటు మరి వారు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలను చేసి వారిని బయటికి తీసుకువచ్చేవారు. ఎన్నో పనులు చేసినాం మనము. వారు అంటూ ఉంటారు బయటి వాళ్ళు ఏం పని చేయలేదు అని చెప్పేసి. ఆ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే పుట్ట మధుకర్ గారు కనిపించాలి. ఆ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తూ ఉంటే వారు కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వాహనాల మీద కాన్వాయిలు వెళ్తున్నారు. ఒకప్పుడు కాన్వాయిలు ఆపుకొని ట్రాక్టర్లు పిలిపించుకొని వారి పరిపాలనలో వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు మరి బేసిక్గా ఎవరైనా కూడా ఏ విద్యార్థి అయినా కూడా రాజులాగా రావాలని చెప్పేసి అన్ని బ్రిడ్జీలు వేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క మన మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అటే కాకుండా ఇటు కాటారం నుంచి మొదలుకొని మళ్ళీ గుండారం దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు, వంతెనలు కానీ, బ్రిడ్జీలు కానీ, చిన్న ఊదాల కానీ, సూర్యపల్లె కానీ, కాకర్లపల్లె కానీ. అసలు సూర్యపల్లె అనే గ్రామము మా పక్కకే ఉంటదండి. కూతవేటు ఆడ జలగలంత వాగు అని ఉంటది అన్నట్టు. ఆ ఊరు మా ఊరికి రావాలంటే అసలు ఒక్క వర్షం పడిందంటే అసలు వాళ్ళు రారు. వాళ్ళు అటు మనం ఇటు ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు పాపం అటు ఉండాల్సిందే కానీ ఆసుపత్రికి కానీ దేనికి కానీ రాలేకపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అసలు 2009లో ఏమో ఒక ఈయన చనిపోయాడు. అసలు అది భయంకరమైన చావు, ఆసుపత్రికి రాలేక. అటువంటి చాలా మంది ఉన్నారు. మనకు తెలిసి కొంతమంది ఉన్నారు, తెలియక కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభివృద్ధి పనులు కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, సో ఏదైతే మీరు చెప్పారో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సో ప్రజాధనమే కదా. ఆల్రెడీ మీ ప్రభుత్వమే హయాంలో ఉన్నప్పుడు సో నిధులు వాళ్ళు కేటాయిస్తారు, ఆ నిధులతో మీరు చేశారు. సో దీంట్లో మీ గొప్పే ఉంది. వాళ్ళకు కూడా నిధులు కేటాయించాలి కదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవ్వాలి కదా. వాళ్ళ ప్రభుత్వం నుంచి పనులు తీసుకురాక పని చేయలేనప్పుడు మరి మన ప్రభుత్వం నుంచి కనీసం ఇచ్చిన ప్రభుత్వం నిధుల నుంచి అయితే మనం పనులైతే చేపించడం కదా. ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతోటి మాకు అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఓటు ద్వారా మనల్ని గెలిపించి ప్రతి పని చేయమన్నారు. అదే మన గొప్ప.